నిన్న నా బర్త్‌డే జరిగింది కదా! సో, మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని పిలిచి వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేశామనమాట. దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ వరకు వచ్చారు. వాళ్ళందరికీ భోజనాలు అరేంజ్ చేసాం మా ఇంట్లోని. ఇక్కడ అమ్మాయిలం ఎలాగో ఖాళీ ఉంటాం కాబట్టి ఏ టైంలో పార్టీ పెట్టుకున్నా పర్వాలేదు వస్తారు. అవైలబుల్‌గా ఉంటారు వాళ్ళు. కానీ హస్బెండ్స్ రావాలంటే కొంచెం లేట్ అవుతది. సో, అందుకోసమని అది మైండ్‌లో పెట్టుకొని 9:00కి స్టార్ట్ చేసాము పార్టీ. ఎలాగో ఇంట్లోనే భోజనాలు కాబట్టి వాళ్ళు డైరెక్ట్‌గా ఇంటికెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తే సరిపోద్దని చెప్పి 9:00కి పెట్టుకున్నాము భోజనాలు ఇంట్లో. 9కి స్టార్ట్ అయ్యి మళ్ళీ భోజనాలు అంతా కంప్లీట్ అయ్యి వాళ్ళ ఇంటికెళ్ళేసరికి 11:30 అయింది. ఈ వీడియో నేను తీసినప్పటికి కరెక్ట్‌గా 12 అవుతుంది. ఇప్పుడు చూడండి మా ఇల్లు కిచెన్ ఎలా ఉంది, హాల్ ఎలాగుంది, బెడ్‌రూమ్ ఎలాగుందో చూసారా? ఇదంతా సర్దుకొని ఎంత టైం అయినా సరే ఇప్పుడే సర్దుకొని పడుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకు ఇంత నైటే పనులన్నీ చేసుకొని పడుకోవాలని చెప్పి అనుకున్నామంటే రేపు మార్నింగ్ అయితే మా ఆయన డ్యూటీకెళ్ళిపోతారు. ఇంకా ఆయన నాకు దొరకరనమాట. సో, నేను ఒక్కరిదాన్నే చేసుకోవాలి రేపు. మోక్షతో నేను ఒక్కరిదాన్నే చేసుకోలేను ఇన్ని పనులు. సో, అందుకోసమని మోక్షని ఇప్పుడు పడుకోబెట్టేసి చకచక మా ఇద్దరం అన్ని పనులు చేసేసాము. అన్ని పనులు చేసి మేము పడుకునేసరికి కరెక్ట్‌గా 1:30 అయింది. కామెంట్స్‌లో నన్ను విష్ చేసిన వాళ్ళకి, మా ఇంటికొచ్చి నన్ను విష్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి థాంక్ యూ సో మచ్.